ఏంటి పిచ్చి పీక్స్కెళ్ళిందా? బయట తెగ ఓవర్ చేసావు. నన్ను ఇన్సల్ట్ చేసొచ్చానని తెగ సంబరపడిపోతున్నట్టున్నావు. నీకొక షాకింగ్ న్యూస్ చెప్పనా? ఆ చీరలు సెలెక్ట్ చేసింది నీకే. షాపింగ్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది. పాపం అది నీకు తెలియక నీ చీరల్ని నువ్వే పాడు చేసుకున్నావు. దీన్నే కర్మ అంటారు. అయినా మీరు నాకు సెలెక్ట్ చేయడం ఏంటి? తమరిప్పుడు పిచ్చిదాని పాత్రలో ఉన్నారు కదా. పిచ్చి వాళ్ళకి బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు కదా. ఇక బట్టలేం సెలెక్ట్ చేసుకుంటుంది? అత్తయ్య, నోరుమ్మయ్. ఈ ఆనంద భైరవితోనే ఆటలాడాలని ఆశపడుతున్నావా? అలా ఆశపడిన ఆ సమీర పరిస్థితి ఏమైంది? అడ్రస్ లేకుండా పోయింది. ఇక నువ్వు నాతో పెట్టుకోకుండానే పిచ్చిదాన్లా నటించాల్సొస్తోంది. ఇలాంటి పిచ్చి వేషాలు వేయడం ఆపు, లేదంటే నిన్ను నిజంగానే పిచ్చిదాన్ని చేస్తాను. అర్థమైందా? అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నీకు ఒక స్పెషల్ గిఫ్ట్ రెడీ చేయించా, చూస్తావా? బాగుందా? పెళ్లిలో ఇస్తానే. బాయ్. ఫోన్ చేయగానే బుల్లెట్ ట్రైన్లో పరిగెత్తుకుంటూ వస్తాడనుకుంటే ఈ దర్శన్ అంటే ఇంకా రావట్లేదు. అసలు వస్తాడా రాడా? వస్తున్నాడా? యాక్టింగ్ మొదలుదాం. బావగారు, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి బావగారు. ఏమైంది? నన్ను క్షమించండి బావగారు, నన్ను క్షమించండి. నేను మీ చెల్లి విషయంలో చేసిన తప్పుకి ఆ దేవుడు నా చెల్లికి శిక్ష విధించాడు బావగారు. ఒక ఆడపిల్లకి అన్యాయం చేస్తావని నా చెల్లికి అన్యాయం చేశాడు బావగారు, నా చెల్లికి అన్యాయం చేశాడు. నీ చెల్లెల విషయంలో నేను అలా చేసినందుకేమో నా బంగారు తల్లికి బ్లడ్ క్యాన్సర్ వచ్చేలా చేశాడు ఆ దేవుడు. బ్లడ్ క్యాన్సర్తో ఇంకో 2 వారాల్లో చనిపోబోతున్నా సమీరాన్ని చూడండి బావగారు, చూడండి. చచ్చిపోబోతుందండి, చచ్చిపోబోతుందండి.
సమీరా దర్శన్, సమీరా ఏంటి సమీరా ఇది? నీకు బ్లడ్ క్యాన్సర్ రావడం ఏంటి? నా తలరాత దర్శన్. నా ఫేట్ ఇలా ఉంటే రాకుండా ఎలా ఉంటుంది? ఆ దేవుడికి నేను హ్యాపీగా ఉండడం ఇష్టం లేదో ఏంటో. అందుకే నేను ఇష్టపడ్డ నిన్ను దూరం చేశాడు. ఇప్పుడు ఏకంగా నన్నే తీసుకువెళ్ళిపోవాలని ప్రయత్నిస్తున్నట్టున్నాడు.